తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ తోరణాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు హెచ్చరించారు. ప్రజారంజక పాలన అందించిన కాకతీయుల కళాతోరణం రాచరికానికి చిహ్నం కాదని, అలాంటి చారిత్రక సంపదను రాజకీయాల్లోకి దింపొద్దని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఓరుగల్లును పరిపాలించినటువంటి కాకతీయులు ఇటు రాయలసీమ ప్రాంతం వరకు, ఇటు కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించి, అయితే గణపతి దేవుడు ఉన్న సందర్భంలో గణపతి దేవుడి కాలంలో కంచి వరకు పరిపాలించిన చరిత్ర కాకతీయులది. అలాంటి ప్రజారంజకమైన పరిపాలన అందించినటువంటి కాకతీయుల చిహ్నము, కాకతీయుల కళా తోరణాన్ని తొలగిస్తామని చెప్తున్న నేపథ్యం, దీన్ని అంతటినీ కూడా ఓరుగల్లు మేధావులు, అదేవిధంగా ఓరుగల్లు విద్యావంతులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. కొంతమంది విద్యావంతులు, మేధావులు మనతో పాటు ఉన్నారు. మనతో పాటు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. సరే, వాళ్ళ కాకతీయుల కళా తోరణాన్ని తొలగిస్తామని చెప్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? కాకతీయ కళా తోరణాన్ని అంటే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజచిహ్నమైన ఎంబ్లం నుండి కాకతీయ కళా తోరణాన్ని మిగతా కొన్నిటిని తొలగించి వాటిని సంస్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. నిజానికి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఇది ఒక రాజకీయ కోణం నుంచి చూసినట్టు అనిపిస్తుంది. చరిత్రను అర్థం చేసుకున్న ఏ వ్యక్తి కానీ ఈ కాకతీయుల యొక్క కీర్తి తోరణాన్ని తొలగించే ప్రయత్నాలు చేయరు. చరిత్ర గురించి తెలియాలి. అది పాలకుల ఒక రాజకీయ కోణం నుంచి చూస్తాను, అది సరైన పద్ధతి అయితే కాదు. తెలంగాణ లోపల కాకతీయులకు ఉన్నంత ప్రాధాన్యత ఎవరికి లేదు. కాబట్టి కాకతీయ కళాతోరణం అనేది ఒక మన రాష్ట్ర ప్రభుత్వం ఒక చిహ్నం లాంటిది. ఇది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మన సంస్కృతిని, మన నాగరికతను, మనకున్న పరిపాలనాయుతమైన ఒక సింబల్గా అది ఉపయోగపడుతుంటాయి. కాబట్టి దాన్ని తొలగించవలసిన అవసరం లేదు. చరిత్ర సరిగ్గా తెలిసిన వ్యక్తులు చరిత్ర కోణం నుంచి చూడాలి, కానీ ఒక రాజకీయ కోణం నుంచి రాజచిహ్నంగా చూడవలసిన అవసరం లేదు. అట్లా అనుకుంటే భారత ప్రభుత్వం కూడా అశోకుని యొక్క చిహ్నాలు, ధర్మచక్రాన్ని కానీ 4 సింహాలను కానీ వాడుతున్నారు. అది రాజచిహ్నంగా చూడొద్దు. దాన్ని ఖచ్చితంగా మనకు ప్రజలకు ఉపయోగపడే ఒక విధంగా అది ఉంది. కాబట్టి దాన్ని ఉంచడం సరైన పద్ధతిగా భావించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇది సరైన నిర్ణయంగా భావించబడతలేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని త్వరగా వాళ్ళు రీకాల్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని నిర్ణయాన్ని విరమించుకుంటుందనే సదుద్దేశంతో ఈ టీ న్యూస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, వాళ్ళ క్యాబినెట్కి విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, ప్రజా సమస్యలు ఎన్నో ఈ స్టేట్లో ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. ఇది దృష్టికోణం సరైనది కాదు. చరిత్రలో కీర్తితోరణం తప్పనిసరిగా ఉండాల్సిందే. కాకతీయులకు ఉన్న ప్రాధాన్యత కాకతీయులకు ఉన్నది. మీరు ఒక పరిశోధక విద్యార్థిగా కాకతీయులకు సంబంధించినటువంటి రాజ్యాన్ని కావచ్చు, వాళ్ళు చేసిన ఈ ప్రాంతానికి చేసినటువంటి మేలు, ఈ ప్రాంతానికి చేసినటువంటి తీసుకొచ్చినటువంటి సంస్కరణల విషయంలో ఏం చదువుకుంటున్నారు? అసలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఎలా చూస్తున్నారు? అంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనే ఒకటి ఉండాలి తప్ప, ఈ యొక్క తెలంగాణకు, అదేవిధంగా వరంగల్ జిల్లాకు మొత్తం కూడా ఒక సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తి నిదర్శనం కాకతీయ తోరణం. అది పోయింది అని అంటే మనకు మెడకాయ తల మీద అస్తిత్వం పోయినట్టు. ఇంకా చాలా ఇలాంటి అయితే జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకనంటే ఈరోజు అందరూ కూడా మన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ఈరోజు మేము అందరూ కూడా ముందు వెళ్తున్న క్రమంలో ఈ కాకతీయ తోరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా కాకతీయుల చరిత్ర తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి అనేకమైన విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేస్తున్నారు కాకతీయుల పైన. ఇక్కడున్న సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నది. కానీ ఇలాంటి ఈ దానిపైన ఒక చెంపపెట్టిలాగా ప్రభుత్వం ఒక నిర్ణయం, ఈ తోరణాన్ని రాజకీయ తోరణంగా చెప్పడం అనేది అది మంచి పద్ధతి, మంచి విధానం కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా ఆ నిర్ణయం ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అన్ని కళాశాలలో కావచ్చు, స్కూల్స్లలో కావచ్చు, జనజన తెలంగాణ పాట ఉండే ఆ పాటను కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి రాచరిక పోకడ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది, ప్రజల్లో లేదు? దయచేసి మేము తప్పకుండా విజ్ఞప్తి చేసుకున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇలాంటి కాదు, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలకు
ఏవైతే ఉంటాయో అది కావాలి తప్ప ఇలాంటివి కాదు. అదే కాకుండా ఈ కాకతీయ చరిత్రలో మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఆనాడే ఎన్నో చెరువులకు పునర్జీవం పోసింది కాకతీయ రాజులు, కాకతీయులకు సంబంధించిన వాళ్ళు. కానీ ఆ చరిత్రను కూల్చడం కోసం, ఆ చరిత్రను నిర్వీర్యం చేయడం కోసం ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ఆ నిర్ణయాలను ప్రజలు తప్పకుండా వ్యతిరేకిస్తారు. ఆ నిర్ణయాలను తప్పకుండా మేమందరం కూడా వ్యతిరేకించి ఈ వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, వెంటనే వెనక్కి రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగిస్తాం, సవరిస్తాం అని చెప్పి ఇది రాచరికానికి ముద్ర అని అయితే ఏదైతే నిర్ణయం తీసుకోబోతాడో 100% దాన్ని వ్యతిరేకిస్తాను. అది ఆయన అవివేకానికే నిదర్శనంగా చెప్తాను. ఎందుకంటే చరిత్రను తుడిచిపెట్టడం కానీ, చరిత్రలో ఉన్న మంచిని వారసత్వాన్ని ముందు తీసుకుపోవడం అనేది కానీ చేయాలి తప్ప చరిత్రను తీసేస్తాం, ఏదైతే ప్రజల జనరంజక పాలన చేసిన కాకతీయుల అస్తిత్వాన్ని మేము తీసేస్తామని చెప్పడం రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనంగా చెప్తాం. ఎందుకంటే ఇవాళ మన దగ్గర ఉన్న వ్యవసాయం ఆనవాళ్లు కానీ కాకతీయ నుంచి వచ్చినాయి, చెరువుల ఆనవాళ్లు కానీ కాకతీయ సామ్రాజ్యం నుంచి వచ్చినాయి. ఇప్పుడు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపించిన రామప్ప కూడా వచ్చింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పని గుర్తిస్తుంది. అది ఈ రేవంత్ రెడ్డికి తెలుస్తలేదా? ఒకసారి రేవంత్ రెడ్డి మరొకసారి ఆలోచన చేయాలి. మన మూలాలను, మన అస్తిత్వాన్ని, మన చరిత్రను మీరు తీసేసే ప్రయత్నం చేస్తే, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో విద్యావంతులు, స్కాలర్స్ అందరు సకండ వల్ల కాకతీయ యూనివర్సిటీ వేదిక ఏదైతే ఉద్యమం నడిచిందో దీన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇదే కాకతీయ యూనివర్సిటీ వేదిక మరో ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలోనే మహిళా పరిపాలనను ప్రవేశపెట్టింది కాకతీయ సామ్రాజ్యం, దత్తత పరిపాలన ప్రవేశపెట్టింది కాకతీయ సామ్రాజ్యం. మహిళలు కూడా మగవారితో ఈక్వల్ గా పరిపాలన సాగిస్తారనేది చూసింది కాకతీయ. అంటే ఇప్పుడు పరిపాలన జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా కాకతీయులు ఏలినటువంటి ప్రజారంజక పాలన మనకి ఇయ్యాల కూడా కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఈ అస్తిత్వాన్ని ఏదో రాజకీయానికి రుద్ది, ప్రజల ఆకాంక్షలను రాజకీయానికి రుద్ది ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవివేకం. ఇంకొకటి ఏంటంటే జయ తెలంగాణకు సంబంధించి అందశ్రీ గారు అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించుడు. ఆయన పాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరిచి చాలా ఉద్యమానికి ఊపుగా చేసిండు. కానీ ఇవాళ ఆయన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లను కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేను అనే పదం వాడిండు. 100% అందశ్రీ గారు ఆ పదాన్ని వెనకకు తీసుకోవాలి. 100% ఈ 2-3 రోజులలో దానికి వివరణ చెప్పాలి. ఆ పాటను ఏ విధంగా కూడా చెడగొట్టొద్దు. ఎందుకంటే ఉన్న పాట ప్రజల మనసుకు దగ్గర ఉన్నది. ఏ మ్యూజిక్ అవసరం లేదు ఉద్యమానికి కానీ ఆ పాటలకు కానీ. కాబట్టి ఈ ఏదైతే ఈ పాటకు సంబంధించి కానీ రాజరిక ముద్రలోని కళాతోరణం చార్మినార్ని తొలగించే ప్రయత్నాన్ని వెనుకకు తీసుకోవాలి. లేకపోతే కాకతీయ యూనివర్సిటీ వేదిక మేము మరో ఉద్యమానికి తెరదీస్తాం. కాకతీయ కళాతోరణాన్ని రాచరిక గుర్తుగానే చూస్తా ఉన్నారు ఊరుగల్లు వాసులుగా. ఎట్లా చూస్తున్నారు? ఈరోజు రాచరిక పాలన అని చెప్పేసి, రాచరిక ముద్ర అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాకతీయుల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఓరుగల్లులో ప్రజలను చైతన్యపరిచినటువంటి వ్యక్తులు ఎవరంటే కాకతీయ రాజులు, కాకతీయ వంశస్థులు. ప్రజలను చైతన్యపరుస్తూ ఆర్థిక పరంగా కానీ, రైతులను కానీ ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పులు చేసినటువంటి చరిత్ర కాకతీయుల చరిత్ర. అలాంటిది తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి ఓరుగల్లు కోటకు సంబంధించిన చిత్రాలను ఉన్నటువంటి దాన్ని తీయడం, తోరణాన్ని ముఖ్యంగా తీసేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓరుగల్లు అంటేనే విప్లవాలకు పురుడు పోసినటువంటి గడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. కాకతీయ కళాతోరణం జోలికొస్తే మరొక్కసారి వరంగల్ జిల్లా నుంచే నీ పత్రం స్టార్ట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నా. పోరుగల్లు కళలకు పుట్టినిల్లు, కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లు జిల్లా. ఈరోజు కాకతీయులు ఏలిన ఓరుగల్లు జిల్లా రాజముద్రను రేవంత్ రెడ్డి సర్కార్ తీసేయడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు 10 ఏళ్లు పరిపాలించిండు అని పెట్టినది కాదు, నువ్వు కొత్తది క్రియేట్ చేసి కానీ రాజముద్ర తీసేయడం కరెక్ట్ కాదు. కాకతీయులు ఎంతో కష్టపడి గొలుసుకట్టు చెరువులు, ప్రజారంజక పాలన, జనరంజక పాలన చేసిళ్ళు. ఈ ఓరుగల్లు జిల్లా వేదికగా ఈరోజు యావత్ తెలంగాణకే కళలకు పుట్టినిల్లు మా ఓరుగల్లు జిల్లా రాజముద్రడం తొలగియడం కరెక్ట్ కాదు. ఇలా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులంతా ఈరోజు ఈ వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, అది కొనసాగించాలి. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే
తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ కళా తోరణాన్ని తీసివేస్తే మరో ఉద్యమం కాకతీయ యూనివర్సిటీ నుంచే మొదలవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు హెచ్చరిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.